చిన్నపిల్లలు పెద్దలు కలర్ఫుల్ గా నిర్వహించే పండుగ హోలీ. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం వస్తోంది. చంద్రగ్రహణం రోజున హోలీ పండుగ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వసంత ఋతు ఆరంభానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే ఈసారి హోలీ పండుగకు సంబంధించి చంద్రగ్రహణం అదే రోజు వస్తుంది. పౌర్ణమి రోజు వచ్చే చంద్రగ్రహణం దాదాపు 100 ఏళ్ల తర్వాత మరొకసారి హోలీ రోజే వచ్చిందనేది చెప్తున్నారు. ప్రస్తుతం హోలీ సందర్భంగా చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? హోలీ అనేది రంగులు జల్లుకోవటం అనే పండుగ. ఈ చంద్రగ్రహణ సమయంలో కలర్స్ చల్లుకోవచ్చా? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హోలీ పండుగ, చంద్రగ్రహణం ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? మనకు సోమవారం రోజున కామదహనం అవుతుంది కాబట్టి మంగళవారం రోజున మనం హోలీ పండుగ చేసుకోవడము మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి శాస్త్రవచనం. ఇందులో మరి చంద్రగ్రహణం ఉంది కదా అంటే చంద్రగ్రహణం అనేది మధ్యాహ్నం వస్తుంది, పౌర్ణమి గడియలు అనేది మనకు 12 గంటల వరకే అయిపోతున్నాయి. మరి పౌర్ణమి హోలీ పౌర్ణమి అంటున్నాం కానీ హోలీ పాడ్యమి అనట్లేదు కదా. మనం ఈ హోలీ పౌర్ణమి అన్నప్పుడు పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేసుకోవడంలో అందరూ సంతోషంగా నిర్వహించుకోవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మనం హోలీగా ఎందుకు చేసుకుంటామో ఆరోగ్యంగా సంతోషంగా అందరం కూడా కలిసికట్టుగా సంతోషాన్ని ఆనందంగా పంచుకునే విధంగా అందరం హోలీ పండుగ చేసుకుంటాం కాబట్టి హోలీకి చంద్రగ్రహణ విషయానికి మాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే ఆ రోజంతా ఆడుకునే పద్ధతి మనకు ఉన్నది కాబట్టి మనకు మధ్యాహ్న వ్యాప్తిలో చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణ వేద అనేది 9 గంటల ముందుగా మనకు గ్రహణం పట్టు అనేది అంటాం కదా. ఆ గ్రహణం పట్టు అనేటువంటి ఆచారం కూడా ఉంది కాబట్టి ఆ గ్రహణం పట్టు అనేది మనకి సుమారుగా 9 గంటల ముందుగే మనకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఉదయం ఆడుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా దాన్ని ఎవరి ప్రాంతాచారంగా వాళ్ళు ఆడుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి అని అంటారు. కొంతమంది చేయకూడదు అనే కూడా చెప్తున్నారు. అంటే దీనికి శాస్త్రం ఏం చెప్తున్నారు? అంటే దీని ఆచార వ్యవహారంగా చూడాలా, లేకపోతే ప్రాంతీయ సాంప్రదాయంగా చూడాలా? ఎట్లా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే ఇది ప్రాంతీయ ఆచారం. ఇది దక్షిణాదిగా ఉత్తరాదిగా అంటే మనం దక్షిణాదిగా అంతా కూడా ఉత్తరాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము కాబట్టి భారతదేశం అంతా ఒకటే సనాతన ధర్మంగా పాటిస్తున్నాం కాబట్టి అన్ని పండుగలు అందరం చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి ఉత్తరాది వారు ఎప్పుడైతే మనకు కామదహనం చేసి హోలికోత్సవం చేస్తే మనం కూడా ఆ విధంగానే ఆచారంగా మనం చేసుకోవడం ఇక్కడ వచ్చిన సాంప్రదాయం. మరి ఇక్కడ గ్రహణానికి దీనికి ఏంటిదంటే గ్రహణం పట్టు అనేది మనకు సూతకంతో సమానం కాబట్టి ఆనందంగా ఆటపాటలు చేసుకునే సమయంలో మరి భోజనాదులు చేయడంలో కావచ్చు, గర్భిణీ స్త్రీల నియమాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రహణ నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానికి మరి హోలీ ఉత్సవం ఇది ఆటపాటలతో చేసుకునే మధ్యాహ్నం 12 గంటలలో 10 గంటల వరకు 11 గంటల వరకు ఆడుకొని ఆ తర్వాత గ్రహణం ఏదైతే ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభం నుంచి గ్రహణ వ్యవహారం అంతా కూడా పాటించవచ్చు. దీనికి హోలీకి పెద్దగా సంబంధం మనం ఆచారంగా వస్తున్నటువంటి విషయమే కానీ ఇది ధర్మ వేదాల్లో కానీ అక్కడ దీన్నే పట్టుకొని ఇదే విధంగా చేయాలనేది అయితే మనకు ఇక్కడ కనిపించినట్టుగా నాకైతే తెలియదు. పెద్దలను అనుసరించి గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ పెద్దలు, పురోహితులు, సిద్ధాంతులు మీకు ఏ విధంగా నిర్ణయం చేశారో వారిని అనుసరించి ఆచరించడమే దీనికి ఉత్తమమైనటువంటి మార్గం. ఇది ప్రాంతీయ ఆచారం కాబట్టి దాన్ని అనుసరించి మనం ఫాలో అవ్వడమే కరెక్ట్. సో ఇది చంద్రగ్రహణం సందర్భంగా వసంతోత్సవంగా జరుపుకునే దేశవ్యాప్తంగా హోలీ పండుగకు ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది ప్రాంతీయ ఆచారంగా వస్తున్నటువంటి పండుగ. వసంతోత్సవాన్ని పౌర్ణమి రోజు కామదహనం ముందు రోజు, ఆ తర్వాత రోజు హోలీ పండుగ వసంతోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ప్రాంతీయ ఆచారం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఉదయం వేళల్లోనే హోలీ పండుగను యథావిధంగా జరుపుకోవచ్చు, వసంతోత్సవాన్ని యథావిధంగా ఆనందోత్సవాల మీద జరుపుకోవచ్చు అనేది చెప్తున్నారు. చూసారు, ఇది చంద్రగ్రహణం, అదేవిధంగా హోలీకి సంబంధించినటువంటి ఇంపాక్ట్. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.